సో మీరు ఎవరైనా రామేశ్వరం వచ్చారంటే ఈ ప్లేస్ని ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. అంటే ఎలా అంటే ఇది చాలా చాలా బాగుంది. ఒకే ప్లేస్లోనే మీరు చుట్టూరా ఆల్మోస్ట్ 3 సైడ్స్ మీరు వాటర్ని అయితే చూడొచ్చు. ఇది ఒకటి అబ్జర్వ్ చేశారంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఈ సిమెంట్ బ్లాక్స్ పైన మెటల్ది రైల్వే ట్రాక్ గుర్తులు అయితే ఉన్నాయి. సో ధనుష్కోడిలో చర్చ్ అన్నమాట. సో ఈ చర్చ్ అనేది వాల్ తప్ప ఇంకా సైడ్స్లో కానీ రూఫ్ కానీ మొత్తం అంతా. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో మనం చూస్తున్నది ఇప్పుడు ఇండియన్ ఓషన్ సముద్రం అన్నమాట. సో ఈ ఇండియన్ ఓషన్ సముద్రం ఇక్కడ మీరు కలర్ అయితే చూడండి ఎంత న్యాచురల్గా. సో కొంచెం బ్లూయిష్ కొంచెం గ్రీనిష్ వాటర్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ నాకు చాలా మంచి పీస్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక రోడ్ అయితే ఉంది. రోడ్ 2 వైపులా మీకు సముద్రం అయితే ఉంది. మళ్ళీ మీరు రోడ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, చాలా స్ట్రైట్ రోడ్ అయితే ఉంది. సో ఈ లొకేషన్ ఎక్కడ అని చాలామందికి తెలిసింటుంది, కొంతమందికి తెలిసిండలేదు. సో తెలియకుండా వాళ్ళు మన ప్రీవియస్ వ్లాగ్ని అయితే చూడండి, పైన ఐ బటన్ని ప్రెస్ చేయండి. సో మనం ఇప్పుడున్నాము ధనుష్కోడి, ది లాస్ట్ డెడ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఇండియా మరియు లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా ఇది. సో ప్రీవియస్ వీడియోలో నేను డెడ్ ఎండ్ పాయింట్ ఎలా ఉంది అనేది అయితే చూపించాను. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడలేదంటే ఆ వీడియోస్ వెళ్ళి చూస్తే మీకు క్లీన్గా డీటెయిల్గా తెలుస్తుంది. సో ఇప్పుడు మనము లాస్ట్ డెడ్ ఎండ్ పాయింట్ నుంచి ధనుష్కోడి వైపు అయితే వెళ్తున్నాము. సో ధనుష్కోడిలో మీ అందరికీ తెలిసినట్టు ధనుష్కోడి అనేది ఒక చాలా పెద్ద చిన్న ఊరైతే ఉండేది అప్పుడు. సో ఇప్పుడు మొత్తం ఫుల్ ఒక సునామీ తర్వాత మొత్తం స్పాయిల్ అయిపోయింది. సో ఆ ఊరు ఇప్పుడు ఎలా కనపడుతుంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. సో చూసే ముందు ఒక లైక్ అయితే కొట్టండి, మళ్ళీ ఈ వీడియోని అయినంత మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ధనుష్కోడి సెంటర్ పాయింట్లో అయితే ఉన్నాము. సో చూడండి అక్కడ లైట్ హౌస్ కూడా కనపడుతుంది. సో ఇక్కడ ఒకప్పుడు అంతా ఊరంతా మొత్తం ఇక్కడే ఉండేదన్నమాట. ఇప్పుడు ఫుల్ మొత్తం ఇసుకతో నిండిపోయింది. ఈ షాప్స్ అయితే ఏమున్నాయి, ఇవన్నీ టెంపరవరీ షీటు గుడిసెలు పెంకులు వేసుకొని షాప్స్ అయితే ఉన్నాయి. ఇల్లు అయితే ఏవీ లేదు, అన్ని మొత్తం షాప్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ఏవి ఓపెన్ అయ్యలేదు. మేబీ ఈ టైంలో ఈ సీజన్ కాదనుకుంటా. మేబీ ఆఫ్టర్ 4 తర్వాత ఇక్కడ కొన్ని అన్ని రెస్టారెంట్స్ లాగే ఉన్నాయి. సో ఇక్కడ ఒక్క షాప్ అయితే ఓపెన్ ఉంది చూడండి, అది ఒక్కటే ఉంది. సో ఇక్కడ మనకి ఎదురుగా కనపడుతుండేది ఒకప్పుడు ఇది ధనుష్కోడిలో చర్చ్ అన్నమాట. సో ఈ చర్చ్ అనేది వాల్ తప్ప ఇంకా సైడ్స్లో కానీ రూఫ్ కానీ మొత్తం అంతా పడిపోయింది. అది పడిపోయిండే ఇటుకలన్నీ కింద మట్టితో నిండిపోయింది అన్నమాట. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం చర్చ్ లోపల ఎలా ఉంటుంది, మళ్ళీ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అని. చూడండి ఇక్కడ అన్ని కొన్ని బిల్డింగ్స్ ఇలాగే ఉన్నాయి, ఇంకా పిల్లర్స్ కానీ వాల్స్ కానీ. ఇక్కడ మొత్తం ఊరు ఉండదన్నమాట. సో అప్పట్లో ఇంకా సముద్రం దూరం అయితే ఉండేది, ఇక్కడ మొత్తం ఊరు ఉండేది. సో సునామీ కానీ సైక్లోన్ కానీ వచ్చిండే ఫోర్స్కి ఇంకా మొత్తం ఇంకా కొట్టుకెళ్ళిపోయింది వాటర్లో. ఇసుక అంతా వచ్చి ఫుల్ ఈ బిల్డింగ్స్ని అంతా కవర్ చేసింది. చూడండి కొన్ని బిల్డింగ్స్ అయితే రూఫ్ టాప్ కనపడుతుంది, కొన్ని బిల్డింగ్స్ అయితే ఇంకా పడిపోయి అలాగే వాల్స్ అయితే మిగిలినాయి. సో ఇలాగే మొత్తం మీకు బీచ్ సైడ్ ఎక్కడ వెళ్ళినాను ఇలాగే అంతా డిస్కన్స్ట్రక్ట్ అయ్యిండే వాల్స్, పడిపోయిండే వాల్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఎక్కువ కనపడుతూనే ఉంటుంది.
ఇక్కడ మీరు ఒక టెంపుల్ అయితే చూడొచ్చు. చూడండి, ఈ టెంపుల్ కూడా మొత్తం ఇసుకతో అయితే నిండిపోయింది. ఇప్పుడు కూడా మీకు లోపల వెళ్తే కొంచెం అక్కడక్కడ ఇసుక అయితే అలాగే ఉంది. సో మొత్తం ఇంకా ఇసుక అంతా తీసి బయటేసి ఇంకా టెంపుల్ రీస్టార్ట్ అయితే చేశారు. సో టెంపుల్ మొత్తం పాడైంది కాబట్టి పక్కలో ఇంకా కొత్త టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇదంతా ఎప్పుడంటే ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈ కొన్ని టెంపుల్స్ కానీ చర్చెస్ కానీ అవన్నీ కనపడించేలా కొంచెం ఇసుక అయితే తీసి షిఫ్ట్ చేశారన్నమాట. ఇప్పుడు మనము రైల్వే స్టేషన్ అయితే చూద్దాము. సో ఇక్కడ బోర్డ్ కూడా మెన్షన్ చేసినారు, రైల్వే స్టేషన్ ఇలా వెళ్ళొచ్చని. సో ఇది మనకి డెడ్ ఎండ్ పాయింట్ వెళ్తూ లెఫ్ట్ సైడ్లో అయితే వస్తుంది. సో మీకు మొత్తం ఈ ఊరంతా ఎక్కడ చూసినా మీకు ఆ లైట్ హౌస్ అయితే కనపడుతుంది. సో రైల్వే స్టేషన్ పిల్లర్స్ అయితే మీరు చూడొచ్చు అక్కడ. సో రైల్వే స్టేషన్ ఇంకెంత పెద్దగా ఉండేది. సో అంత హైట్ పిల్లర్స్ ఉన్నాయంటే ఇంకా పెద్ద రైల్వే స్టేషన్ కూడా ఉండేది ఇక్కడ. సో రైల్వే స్టేషన్ దగ్గర మనము కొన్ని ఇండ్లు అయితే చూడొచ్చు. ఇక్కడ కొంతమంది ఇంకా ఇక్కడ ఉన్నారన్నమాట. సో ఇక్కడ కూడా కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, అలాగే కొన్ని చిన్న చిన్న గుడిలు అయితే కట్టుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తుండే ఈ కూలిపోయిన బిల్డింగ్ ఏదంటే ధనుష్కోడి రైల్వే స్టేషన్. సో థింక్ చేయండి, అప్పట్లో ఇంకా ఎంత పెద్ద రైల్వే స్టేషన్ అయి ఉంటుంది ఇది. సో పెద్ద రైల్వే స్టేషన్ కూడా మళ్ళీ ఇది ఇంకా డెడ్ అండ్ లాస్ట్ రైల్వే స్టేషన్ కూడా. సో అందుకే ఇక్కడ ట్రైన్స్ రివర్స్ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ చాలా ట్రాక్స్ అయితే అప్పట్లో ఉండేది. సో ట్రాక్స్ అంటే మీకు ఇక్కడ చెప్పాల్సింది, ఇక్కడ మనము ఇప్పుడు రెగ్యులర్గా చూస్తాం కదా అలాంటి ట్రాక్స్ కాకుండా అప్పట్లో మీటర్ గేజ్ ట్రాక్స్ అనేవి వచ్చేది. చూడండి ఇప్పుడు ఈ రెండు ఈ సిమెంట్ బ్లాక్స్ అయితే ఏం కనపడుతుంది గుడిసెల పక్కన. సో ఇది మీటర్ గేజ్ అన్నమాట. సో ఆ పక్క ఇటువైపు 1 మీటర్ అంత లెంత్లోనే మీకు 2 ట్రాక్స్ అయితే ఉంటుంది. సో ఆ ట్రాక్స్ అన్ని ఇప్పుడు మన ఇండియన్ రైల్వేస్ అప్గ్రేడ్ చేసి బ్రాడ్ గేజ్ అయితే నడుస్తుంది. సో అప్పట్లో ఇక్కడ సముద్రం కూడా చాలా దూరం ఉండేది. సో ఆఫ్టర్ సునామీ మళ్ళీ సైక్లోన్ తర్వాత సముద్రం నీళ్ళు అయితే దగ్గర వచ్చేసింది. సో ఇక్కడ మనము క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే ధనుష్కోడిలో మనకి రైట్ సైడ్లో మెయిన్ అరేబియన్ సీ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఈ సముద్రం అలలు అయితే ఉండలేదు, ఎందుకంటే ఇది ఐలాండ్ కాబట్టి. సో ఎటువైనా ఒక్కో వైపు మాత్రమే మీకు అలలు అనేది ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇంకోవైపు అదే వాటర్ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి అలలు అయితే తక్కువ ఉంటుంది. అది బ్యాక్ వాటర్స్లో మనకి కనిపిస్తుంది, ప్లస్ అలలు అయితే తక్కువ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు చూడవచ్చు, ఇక్కడ ఒక చర్చ్ టెంపుల్స్ కానీ అన్ని చిన్న చిన్న చర్చిలు టెంపుల్స్ చాలా అయితే ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే మీకు చాలా చిన్న చిన్న గుడిసెలు అయితే కొన్ని చాలా అయితే ఉన్నాయి. సో కొన్ని దానిలోనే కొంతమంది ఉంటున్నారు. సో వాళ్ళు కూడా నైట్ టైం ఉంటారో లేదో తెలియదు, కానీ కొంతమంది అయితే ఇప్పటికీ కూడా ఇక్కడ గుడిసెల్లో అయితే ఉన్నారు. సో ఈ బిల్డింగ్స్ అన్నీ చూడొచ్చు మీరు. ఈ బిల్డింగ్స్ అన్నీ మొత్తం రైల్వే స్టేషన్కి సంబంధించిండేటివే. సో ఇక్కడ రెడ్ పోల్ కానీ ఇవన్నీ అప్పట్లో మార్కింగ్ అన్నమాట, రైల్వే స్టేషన్ ఇక్కడ దాకా ఉండేది అని. సో ఇక్కడ చూడండి కొంతమంది 2 వీలర్స్లో కూడా వచ్చి ఎక్స్ప్లోర్ అయితే చేస్తుంటారు. సో మొత్తం మీకు ధనుష్కోడి ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇలాగే మీరు మొత్తం 1 to 2 కిలోమీటర్స్ సముద్రాలకి 2 వైపులా మీరు నడిచి వెళ్తుంటే ఇలా అన్ని పడిపోయిండే బిల్డింగ్స్ కానీ ఇవన్నీ దొరుకుతుంటాయి. సో ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు మన ముందు ఉండేది రైల్వే ట్రాక్ అన్నమాట. రైల్వే స్టేషన్ यहाँ पे था, रेलवे स्टेशन इधर ट्रैक का. సో
సో ఇన్నారు కదండి, ఇక్కడే రైల్వే స్టేషన్ ఉండేదంట. ఇక్కడ చాలా ట్రాక్స్ అయితే ఉండేదన్నమాట. సో ఇక్కడ ట్రాక్స్ అయితే ఇప్పుడు చూస్తే మనం ఇక్కడ ట్రాక్ ఉండేదని నిజంగానే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రైల్వే ట్రాక్ కానీ రాళ్ళు కానీ ఏమీ అలాంటివి అయితే ఏమీ లేదు. కానీ ఇక్కడ మీరు ఇది ఒకటి అబ్జర్వ్ చేశారంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఈ సిమెంట్ బ్లాక్స్ పైన మెటల్ది రైల్వే ట్రాక్ గుర్తులు అయితే ఉన్నాయి. సో ఈ ట్రాక్స్ అన్ని ఇండియన్ రైల్వేసే తీసేసి ఉంటారు. ఎందుకంటే సో రైల్వే ట్రాక్స్ అనేది ప్యూర్ ఐరన్ అన్నమాట. సో అది చాలా కాస్ట్లీ కాబట్టి ట్రాక్స్ అయితే ఇక్కడి నుంచి రిమూవ్ చేసి ఉంటారు. ఇందాక చెప్పినట్టు ఇది మొత్తం మీటర్ గేజ్ ట్రాక్స్ కాబట్టి మీకు డిస్టెన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంకా మెటల్ మీకు ఇది రస్ట్ అయిపోయింది చాలా. ఇంకా చూడండి, టచ్ చేస్తే మీకు మెటల్ ఫీలింగ్ అయితే ఉంది. ఫుల్ ఇలా ట్రాక్ అయితే ఇలా స్ట్రైట్గా ఉండేది. సో రెండు వైపులా ఇలా ఉండేది. సో ఇలాగే మనకి 2-3 ట్రాక్స్ అయితే ఇక్కడ కనపడతాను చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, అటువైపు ఒకటి ఉంది. సో ఇది మెయిన్ ప్లాట్ఫామ్ అయి ఉంటుంది ఇది. సో ఇక్కడ మీకు రెడ్ పోల్ కూడా కనపడుతుంది. ఆ రెడ్ పోల్ ఇంకా రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్ ఎండ్ పాయింట్ అన్నమాట. సో గైస్, ఇప్పుడు మనము ధనుష్కోడి అయినాక ఇంకా లాస్ట్ డెడ్ ఎండ్ పాయింట్, లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అని చెప్తారు దీన్ని. సో ఆ ప్లేస్లో అయితే ఉన్నాం. సో ఈ ప్లేస్ మాత్రం చాలా చాలా నాకు నచ్చింది. సో మీరు ఎవరైనా రామేశ్వరం వచ్చారంటే ఈ ప్లేస్ని ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. అంటే ఎలా అంటే ఇది చాలా చాలా బాగుంది. ఒకే ప్లేస్లోనే మీరు చుట్టూరా ఆల్మోస్ట్ 3 సైడ్స్ మీరు వాటర్ని అయితే చూడొచ్చు. సో కన్యాకుమారి కన్నా మీకు ఇక్కడ మంచి ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే కన్యాకుమారిలో మీకు 3 సైడ్స్ వాటర్ అనేది కనపడించలే. కానీ ఈ ప్లేస్లో మీరు ఒక్క ప్లేస్లో నిల్చుకొని 3 సైడ్స్ మీరు సముద్రం అలలు అయితే చూడొచ్చు. సో ఈ ప్లేస్ని మీరు అన్ని సీజన్స్లోనూ వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ చాలా చాలా ఎంజాయ్ చేశాను. సో ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడాలంటే మన ప్రీవియస్ వీడియోని మీరు చూస్తే మీకు ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే దొరుకుతుంది. సో ఈ వ్లాగ్ని నేను ఇక్కడే ఆపేస్తున్నాను. సో హోప్ అందరికీ వీడియో ఇష్టమైంది అనుకుంటాను. ప్లీజ్ మన ఛానల్కి ఎవరైనా కొత్త అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.